వంగవీటి రాధా గారికి ఎటువంటి గౌరవం ఇచ్చారో పార్టీలో ఆయన స్థాయి ఏంటి అనేది కొడాల నాని గారిని కొలపనేని వంశీ గారిని పేరుని నాని గారిని అడిగితే చెప్తారు. పార్టీలో లేరుగా, ఆయన పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? అదే అన్న, ఆయన ఏ ఉద్దేశంతో బయటకు వచ్చాడు, దేనికి బయటకు వచ్చాడు అనేది మీరు రాధాకృష్ణ గారిని అడగాలి. ఆయన నాకు ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నాకు అన్యాయం చేశారు, నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలా, ఎంపీ సీట్ ఇవ్వాలా, లేకపోతే నా అవమానపరిచాడని ఆయన చెప్పుకుంటే బాగుండేది. చెప్పారు కదా ఆయన, ఏంటంటే నాకు అక్కడ సముచిత గౌరవం లేక నేను బయటకు వచ్చానని చెప్పారు ఆయన. సార్ సముచిత గౌరవం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో రాధాకృష్ణ గారిని పెట్టమంటారా? మీరు అడిగారా ఆయన మీ ప్లేస్ లో నన్ను ఇమ్మని అడిగారు అన్నారు. ఇప్పుడు సముచిత వాళ్ళ స్థానం అంటే ఆయన చెప్పారు, ఆయన మీరు ఆయన అడగాలన్నారు కదా. ఏమంటే లక్ష్మణరావు గారు బహుశా మీరు ఆయన బయటకు వచ్చినప్పుడు మీరు జనసేనలో ఉన్నారు. ఒకసారి మన ఇద్దరమే ఉన్నాం, మనమేం మాట్లాడుకుందాం. నేనేమంటానంటే మీరు జనసేనలో ఉన్న టైంలో ఆయన బయటకు వచ్చి ఉంటారు, అప్పుడు బహుశా మీరు జనసేనలో ఉన్నారు. రాధాకృష్ణ గారు ఎప్పుడైతే బయటకు వచ్చారో నాకు అక్కడ వైసీపీలో సముచిత గౌరవం లేక నేను ఇక్కడికి బయటకు వచ్చానన్నారు. సముచిత గౌరవం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని కాదు కదా. ఒకవేళ మీకు ఏమైనా తెలుసా నాకు సీఎం పోస్ట్ కావాలని ఆయన అడిగారా? నేను అడిగింది అది. లక్ష్మీనాథ్ గారు, మీరు వంగవీటి రాధా గారిని అంతలా మాట్లాడుతూ ఉన్నారు. నేను 18 సంవత్సరాలు విజయవాడలో ఉన్నానండి. 18 సంవత్సరాలు విజయవాడలో ఉంటే అప్పుడు చిరంజీవి గారు 2008లో పార్టీ పెట్టినప్పుడు 2009 ఎలక్షన్కి ఆయన వెళ్ళేటప్పుడు నేను అనుకున్నా వంగవీటి రాధా గారు కూడా పిఆర్పి పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇంకేది మనకు తిరిగిలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చిరంజీవి సీఎంఓ లేకపోతే ఇక్కడ విజయవాడలో కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికమైనటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువ సీట్లు మనం కొట్టబోతున్నాం, పిఆర్పి పార్టీకి రాబోతున్నాయని మాట్లాడుకున్నాం. కానీ కొంతమంది అక్కడ నేను అప్పుడు ఆటోలో బస్సులో ప్రయాణం చేసినప్పుడు అక్కడ నేను ఎంక్వైరీ చేస్తాను రాధా గారి గురించి. సార్ ఇదంతా భూమిరాంగే కానీ లోపల అంత లేదు సార్. రాధా గారికి ఎంత సపోర్ట్ చేస్తారో అంత వ్యతిరేక వర్గం ఉంది ఇక్కడ. రాధా గారికి అంత సినిమా లేదు విజయవాడ ప్రాంతంలో మాట్లాడి నేను ఏంటి మాట్లాడుతూ ఉన్నారు ఎంతో అనుకుంటే ఆయన విజయవాడ తూర్పు కానీ సెంట్రల్ కానీ ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఓడిపోయాడు. ఒకసారి గెలిచారు అనుకుంటాను నా దేశం. ఇప్పుడు కానీ ఇదే రాధా గారిని విజయవాడ తూర్పు కానీ విజయవాడ సెంట్రల్ కానీ మళ్ళీ టీడీపీ టికెట్ ఇచ్చినా జనసేన టికెట్ ఇచ్చినా ఇంకా వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోతాడు, ఖచ్చితంగా గెలడు. ఇది మాత్రం మార్పు రాసి పెట్టుకోండి. ఆయనకు అంత వ్యతిరేకమైనటువంటి వర్గాలు అక్కడ పనిచేస్తున్నాయి, శక్తులు పనిచేస్తున్నాయి. ఎవరినైనా గెలిపిస్తారు కానీ రాధా గారిని మాత్రం 2 నియోజకవర్గాల్లో గెలిపిస్తారు. కావాలంటే మీరు ఎవరిదైనా సర్వీస్ చేయవచ్చు. నాకు తెలుసు కదా విజయవాడ సెంట్రల్ ఎలా ఉంటుంది, విజయవాడ తూర్పు పక్క ఏంటి అన్నది. విజయవాడ తూర్పులో ఎవరైతే ఇప్పుడు టీడీపీ నాయకుడు ఉన్నాడు మన గద్దె రామ్మోహన్ రావు, వాళ్ళకున్న బలం ఏంటి, వాళ్ళ ఒక కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు వాళ్ళకున్న బలం ఏంటి, వాళ్ళ వర్గం ఏంటి, ఏ రకంగా అన్ని సామాజిక వర్గాలతో కలిసి వెళ్తూ ఉన్నారు. విజయవాడ సెంటర్ లో బోండా ఉమా ఉన్నాడు. బోండా ఉమా ఇదేంటి నేను ఒకటి కాపు నేను కాపులు ఓట్లే అనట్లేదు కదా. అన్ని సామాజిక వర్గాలు అక్కడ తూర్పు ఇక్కడ విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి వలసలు వచ్చి అక్కడ విజయవాడ సెంటర్ లో పనిచేసుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దాదాపుగా 70-80 వేల ఓట్లు మన విజయనగరం శ్రీకాకుళం నుంచి వలస ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరూ తూర్పు ఎవరు గెలుపు ఓటములను ఎవరు నిర్దేశిస్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు సంపాదించారు, 11కు పడిపోయారు. 11లోనే ఉంటారా? ఆ రోజు ఓటమి చెందిందంటే రేపు గెలవరని మీరు ఎలా చెప్తారు, ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? మీరు వినాలి సార్. నేను స్టేట్మెంట్ అనేది ఏంటంటే ఇక్కడ మీరు కులరాజు మరి ఇది ఇక్కడ మా పార్టీ నుంచి మల్లాది విష్ణు ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్, ఎంత స్ట్రాంగ్ సెంట్రల్ దీనికి. ఆయన కూడా ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కూడా అన్ని కమ్యూనిటీ అందరితో సామాజిక వర్గంతో ఆయన బాగుంటాడు కాబట్టి. అలాగే సెంట్రల్ కలిసేసరికి అక్కడ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇప్పుడు దేవినేని అవినాష్ గారు ఉన్నారు, ఆయన ఎంత తీరుగా తీసుకెళ్తూ ఉన్నారు. రైట్ సార్. ఇప్పుడు ఆశా కిరణ్ గారి గురించి చెప్పండి. ఆశా కిరణ్ గారి గురించి చెప్పండి. ఆశా కిరణ్ గారు వస్తే మీ పార్టీలోకి వస్తే ఆశా కిరణ్ గారు మీ పార్టీలోకి వస్తే స్వాగతిస్తారా? ఆశా కిరణ్ గారికి అయినా సముచిత స్థానం ఇస్తారా? లేదంటే రాధా గారు ఎట్టాగో గెలవరు, ఏమీ చేయలేరని ఎట్టా చెప్తున్నారో, ఆయన ఎందుకు పనికిరాని ఎలా చెప్తున్నారో ఆవిడ కూడా అలాగే అంటారా? సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఆశా కిరణ్ గారు ఏ పార్టీకి వెళ్తారు, ఏ పార్టీకి మద్దతు ఇస్తారు, ఏ పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తారు అనేది ఆవిడ పూర్తి వ్యక్తిగతం. ఇక్కడ ఆవిడ ఏమంటా ఉన్నారు, నాన్నగారు ఆశయ సాధనల కోసం వచ్చాను, మా నాన్నగారు యొక్క
ఆస్తి సాధనాలు ముందుకు తీసుకెళ్తాను, రాధారంగ మిత్ర మండలి వాళ్ళతో పాటుగా కలిసి నా ప్రయాణం చేస్తానన్నారు. ఎస్, మంచిదే. మా రాధా గారు మహానతమైన వ్యక్తి, నేను విన్నాను. ఎందుకంటే నేను 15 సంవత్సరాలు విజయవాడలో ఉన్నాను కాబట్టి నాకు రంగ గారు బతుకున్నప్పుడు నాకు తెలియకపోయినా, నేను చెల్లంపల్లిలో ఉన్నాయి సరే, నాకు ఆయన ఒక గొప్పతనాన్ని నేను తెలుసుకున్నాను. ఆయన బడుగు బలహీన వర్గాలు ఒక పాప కులానికి ఆయన పాటుపడలా. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరి సమస్యలు ఉన్నారో, ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక పోలీస్ స్టేషన్ లో కానీ ల్యాండ్ క్రాపింగ్ జరిగినా సరే, ఎక్కడైనా ఆ బాధితులకి నేను ఉన్నానని ఒక ఫోన్ కాల్ తో సమస్య తీర్చినట్టు మహానత వ్యక్తి. కొంతమంది రౌడీ అనొచ్చు, కొంతమంది ఇంకోటి అనొచ్చు, కానీ పేదల తరపున పోరాటం చేసిన వాడిని ఎన్ని రకాలైన బిరుదులను ఇస్తారు. కానీ మేము వంగవెట్టి మోహన్ రంగ గురించి ఎవరు తప్పుగా ఎందుకంటే ఎస్ ద గ్రేట్ పర్సన్, ద లెజెండరీ పర్సన్, ఒక మహానేత, మాకు మా ఇష్టడే. ఎందుకంటే సార్, మనం ఒక కులానికి రిప్రజెంట్ ఎప్పుడు చేయకూడదు. అది ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఏదైనా సరే, ఈ సమాజంలో అన్ని కులాలు అన్ని మతాలని సమానంగా తీసుకెళ్ళాలి. అన్ని రకాల అందరికీ మనం సముచితంగా రైట్ సార్, మీరు సముచిత